యుద్ధంలో వస్తున్నటువంటి పరిణామాలు విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతున్న అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ రష్యా చైనా పార్ట్ 2 మొన్న ఒకటో పార్ట్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయకముందు హార్మోజ్ జలసంధి నుండి అన్ని దేశాలకు ప్రవేశం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి తర్వాత హార్మోజ్ జలసంధి మూసివేయబడ్డది. టోల్ గేట్ పెట్టి పన్నులు వసూలు చేస్తోంది ఇరాన్. దాడికి ముందు ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మీద ఆంక్షలు ఉండేవి. దాడి తర్వాత ఆంక్షలు ఎత్తేసింది అమెరికా. దాడికి ముందు బ్రెంట్ క్రూడ్ ధర $65 దగ్గర స్థిరంగా ఉండేది. దాడి తర్వాత $115 చేరుకుని తర్వాత తగ్గి ఇప్పుడు $90 దగ్గర కొట్టుమిట్టాడుతుంది. హార్మోజ్ జలసంధి దాటడానికి ఇరాన్ కి టోల్ ట్యాక్స్ కట్టాలి. టోల్ ట్యాక్స్ ఎలా వసూలు చేస్తుంది ఇరాన్? హార్మోజ్ దాటాలంటే ఇరాన్ కి టోల్ ట్యాక్స్ కట్టాలి. వాటి 4 రకాల గురించి అమలు చేస్తుంది ఇరాన్. ఇలా వెసల్ లేదా షిప్ కి సంబంధించింది ఒక జెండా, ఒక ఫ్లాగ్, యజమాని ఎవరు, ఓనర్షిప్, కార్గో ఎక్కడికి వెళ్తుంది, డెస్టినేషన్, కార్గో ఏ దేశానికి చెందింది, ఆరిజిన్ ఆఫ్ కార్గో, జెండా, ఫ్లాగ్. షిప్స్ కనుక ఇరాన్, రష్యా, చైనాలో రిజిస్టర్ అయ్యి ఉంటే అనుమతి అక్కర్లేదు. భారత్, థాయిలాండ్, ఇరాక్, ఒమన్, ఇండోనేషియా, పాకిస్తాన్, మలేషియా దేశాల జెండాలు ఉంటే అనుమతి తీసుకోవాలి. కానీ 2.5 మిలియన్ CNY అంటే చైనా కరెన్సీలు టోల్ ట్యాక్స్ కడితే అనుమతిస్తారు. 2.5 మిలియన్ CNY అంటే $3,63,232. 2.5 మిలియన్ CNY ఇది కొంటూ 3,38,458,400 మిగతా దేశాలకు అనుమతి లేదు. మార్షల్ ఐలాండ్స్, లైబీరియా, పనామా దేశాల జెండాలు ఉంటే కార్గో ఏమిటి, ఎక్కడికి వెళ్తుంది, యజమాని ఎవరన్న వాటిని పరిశీలించి అనుమతి ఉంటుంది. అది కూడా టోల్ ట్యాక్స్ కట్టిన తర్వాత. యజమాని ఎవరు? ఇరాన్, రష్యా, చైనాకి చెందిన వెసల్స్ కి అనుమతి అవసరం లేదు. భారత్, థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, ఒమన్, ఇరాక్, పాకిస్తాన్, ఇండోనేషియా దేశాలకైతే 2.5 మిలియన్ CNY టోల్ ట్యాక్స్ కడితే అనుమతి లభిస్తుంది. మిగతా దేశాలకైతే అనుమతి లేదు. ఇక్కడ కార్గో ఆరిజిన్ కి సంబంధించి క్రూడ్ ఆయిల్ మరియు LNGలను తీసుకెళ్లే ఇరాక్, ఇరాన్, ఒమన్ దేశాలు అయితే అనుమతి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మరియు LNGలను తీసుకెళ్లే షిప్స్ కనుక సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, దుబాయ్లు అయితే అనుమతి ఇవ్వరు. కొన్ని మినహాయింపులు ఇచ్చింది ఇరాన్. ఆర్డర్స్ కనుక 28/2/26కి ముందు ఇచ్చి ఉంటే ఆ షిప్లు సముద్రంలో నిలబడిపోయి ఉంటే టోల్ ట్యాక్స్ కట్టి వెళ్ళిపోవచ్చు. అయితే పైన పేర్కొన్న విభాగాల్లో పోల్చి చూసుకుని అనుమతిస్తారు. GCC దేశాల నుండి చైనాకి వెళ్లే కార్గో షిప్స్ కనుక ఫిబ్రవరి 28కి ముందు ఆర్డర్ చేసుకుంటే టోల్ ట్యాక్స్ కట్టేళ్ళదు. ఉదాహరణకి ఇరాక్ నుండి క్రూడ్ ఆయిల్ లోడ్ వేసుకుని భారత్ వెళ్తున్న షిప్ ఏదన్నా యూరోపియన్ దేశంలో రిజిస్టర్ అయ్యి ఉండి యూరోపియన్ దేశం జెండా ఉంటే అనుమతి ఇవ్వరు. జపాన్కి చెందిన షిప్ అయినా సరే భారత్కు వెళ్తుంటే అనుమతి ఇవ్వరు. ఇక్కడ అనుమతి ఇవ్వరు అంటే టోల్ ట్యాక్స్ కడతామన్న అనుమతి ఇవ్వరు. అదే సౌదీ నుండి చైనాకి క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లే షిప్ చైనాదే అయినా టోల్ ట్యాక్స్ కట్టి వెళ్ళాలి. ఖతార్ నుండి చైనాకి LNG తీసుకెళ్లే షిప్ టోల్ ట్యాక్స్ కట్టి వెళ్ళాలి. షిప్ చైనాదే ఈ క్రూడ్ LNG చైనాకి కాకుండా ఇతర దేశాలకు వెళ్తుంటే అనుమతి ఇవ్వరు. ఈ డేటా మార్చి 1 నుంచి మార్చి 25, 2026 వరకు వర్తిస్తుంది. భారత్ చెందిన షిప్స్ మార్చి 25 వరకు హార్మోజ్ దాటి వచ్చిన 27 మాత్రమే. అనుమతి కోసం వేచి చూస్తున్న 189 దాకా ఉండొచ్చు. అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం సదరు షిప్లు మన దేశాన్ని కాకుండా యూరప్ లేదా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు అయి ఉండొచ్చు. మొత్తంగా చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేస్తే ఏం చేయాలో ఇరాన్ ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని హార్మోజ్ ను మూసివేయడం ద్వారా అమలు చేసింది. ఇరాన్ హార్మోజ్ ను మూసివేస్తే ఏం చేయాలో అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఎట్లాంటి ప్లాన్ లేదు. సమస్య ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉంది. దానికోసం ప్రపంచం మొత్తం బాధపడాలా? ఇరాన్ అణుబాంబు తయారు చేసి ఇజ్రాయెల్ మీద ప్రయోగించడానికి అనేది నిజం. అణుబాంబు తయారు చేయడానికి హెవీ వాటర్ అవసరం, భారజలం. ఇరాన్ లోని హెవీ వాటర్ ప్లాంట్ ఉన్న ఇస్ఫహాన్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేసిన అమెరికా. ఇక్కడతో సమస్య తీరిపోయింది. హెవీ వాటర్ ప్లాంట్ కట్టడానికి మరో 4 ఏళ్లు పడుతుంది. ఈలోగా చర్చలు జరిపి పరిష్కారానికి రావచ్చు. ఇరాన్ లో అమెరికా తన కీలుబొమ్మని రజాబ్ పహ్లావీని కూర్చోబెట్టడానికి జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాలు ఎందుకు నష్టపోవాలి? మన దేశ ప్రజల్లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదో ఒక దేశం మీద ప్రేమ కురిపిస్తున్నారు. కానీ ఇదంతా మంచిది కాదు. 2026 జనవరి నుండి మన ప్రధాని మోడీకి బ్రిక్స్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి స్థాపించిందే బ్రిక్స్. డాలర్ ఆధిపత్యాన్ని అడ్డు పెట్టుకుని కోల్డ్ వార్ సమయంలో 47, 89, 70 కోవర్ట్ ఆపరేషన్ చేసింది CIA. మొత్తం 100 దేశాల్లో ప్రభుత్వాలు పడగొట్టడం, తన కీలుబొమ్మ అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సైనిక నియంత్రణలు కూర్చోబెట్టింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇది పాశ్చాత్యుల స్లోగన్, చాణక్యుడు చెప్పింది కాదు. ఆపరేషన్ అజాక్స్ పేరుతో CIA కుట్ర చేసి 1953లో అప్పుడు ఇరాన్ అధ్యక్షులు మొహమ్మద్ మొసదేక్ ని పదవి నుండి తొలగించి షా మొహమ్మద్ రిజా పహ్లవీని ఇరాన్ రాజుగా నియమించింది అమెరికా. మొహమ్మద్ మొస్తేక్ ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి అయ్యాడు. మొహమ్మద్ మొస్తేక్ చేసిన పాపం ఏంటంటే ఇరాన్ లోని ఆయిల్ పరిశ్రమ జాతీయం చేయడం. మొహమ్మద్ మొస్తేక్ ఆయిల్ పరిశ్రమ జాతీయం చేయడానికి బలమైన కారణం ఉంది. ఇరాన్ లో క్రూడ్ ఆయిల్ పరిశ్రమ నుండి వచ్చే ప్రతి $100, $70 బ్రిటిష్ పెట్రోలియం వెళ్ళిపోయేది. ఎందుకంటే ఆయిల్ తోడి శుద్ధి చేయడం బ్రిటిష్ పెట్రోలియం చేశారు. మొహమ్మద్ మొసదేక్ ఆయిల్ పరిశ్రమ జాతీయం చేసి ఆదాయంలో 70% బ్రిటన్కి వెళ్లకుండా చేశారు. జాతీయం చేయడం వల్ల బ్రిటన్ కి 70% బదులుగా 30% ఆదాయం మాత్రమే తప్పుతుంది. ఎప్పుడైతే ఇరాన్ ఆయిల్ పరిశ్రమ మీద బ్రిటన్ కంట్రోల్ పోయిందో వెంటనే కుట్రకు పదంగా రచన జరిగింది. చరిత్ర లోతుగా అవగాహన చేసుకున్న వాళ్ళకి బ్రిటన్, అమెరికా 2 వేరు దేశాలు కనబడతాయి. అమెరికా అనేది యూరోపియన్ కాలనీ. డొనాల్డ్ ట్రంప్ తాత ఫెడరిక్ ట్రంప్, నాయనమ్మ ఎలిజబెత్ క్రెస్ట్ ట్రంప్
జర్మనీలో పుట్టారు. 85లో జర్మనీ నుండి అమెరికాకు వలస వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ 1905లో బ్రోంక్స్ న్యూయార్క్ సిటీలో పుట్టాడు. డొనాల్డ్ ట్రంప్ తల్లి మేరీ అన్నే మెక్లియోడ్ స్కాట్లాండ్ లో పుట్టి అమెరికాకు వలస వచ్చింది. 1947లో బ్రిటన్ తన ప్రపంచాధిపత్యాన్ని అమెరికాకు పక్కకు తప్పుకుంది. 1953లో ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ మసిదేక్ ని పదవి నుండి దించడానికి సిఐఏ $5 మిలియన్ ఖర్చు పెట్టి ప్రతిపక్ష నాయకులకి పత్రికా యజమానులు చివరికి సైనిక జనరల్ను కొనేసింది. 1953 ఆగస్టులో మొహమ్మద్ మసిదేక్ వ్యతిరేకంగా ఇరాన్ లో ఉద్యమం మొదలై సైన్యం బెదిరింపులతో మొహమ్మద్ మసిదేక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 1953లో షా మహమ్మద్ రజా పహ్లావీని ఇరాన్ రాజును చేసింది. ప్రజాస్వామ్యం హాని కలుగుతుంది అని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చి అమెరికా ఇరాన్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి రాజరిక పాలన ప్రవేశపెట్టింది. 1953 నుంచి 79 వరకు అమెరికన్ బ్రిటిష్ దోపిడీ కొనసాగింది. షా మహమ్మద్ రజా పహ్లావీ రాజరిక పాలనలో. ఇస్లామిక్ రెవల్యూషన్ 1978లో ఇరాన్ లో అమెరికా బ్రిటన్ల అతిజోక్యం మీద ప్రతిపక్షాలు లెఫ్టిస్ట్స్ కలిసి షా మహమ్మద్ రజా పహ్లావీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. వీళ్ళతో షియా మత గురువులు కలిశారు. 1979లో షా దేశం వదిలి పారిపోగా ఐతుల్లా రహల్లా ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాడు. ఇరాన్ ప్రజల మీద దమనకాండ. షా మహమ్మద్ రజా పహ్లావీ పాలనలో ఇరాన్ ప్రజల మీద సబాక్ పేరుతో సీక్రెట్ పోలీస్ వ్యవస్థ హింసకు పాల్పడింది. ఖొమైనీ పాలనలో ఐఆర్టీసీ హింసకు పాల్పడుతున్నారు. అమెరికా చిచ్చు పెట్టకపోతే ఇరాన్ బాగానే ఉండేది. పర్షియన్ గల్ఫ్ లో అశాంతికి కారణం అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న దేశాల్లో రాచరిక వ్యవస్థ ఉంది, ఒక్క ఇరాన్ లో తప్ప రాచరిక వ్యవస్థ ఉంటే అది అమెరికాకి మేలు చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ ఇస్తానంటున్నారు.